బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్ర సముద్రంలో మరొకసారి అలజడి రేగింది. హౌతీలు రెచ్చిపోయారు. లైబీరియన్ కార్గో షిప్ పై మిజైల్స్ తో దాడి చేశారు. హౌతీల దాడిలో 3 సిబ్బంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి తర్వాత సముద్రంలో మ్యాజిక్ సీస్ నౌక పూర్తిగా మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ ను హౌతీలు రిలీజ్ చేశారు. ఒక సినిమాటిక్ విజువల్స్ లాగా కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక సినిమాల్లో ఎలాగైతే పెద్ద పెద్ద బ్లాస్ట్లు లేదంటే యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయో దానికి ఏమాత్రం తగ్గకుండా ఉన్నటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. రియల్ లైఫ్లో హౌతీలు చేసినటువంటి దాడి, ఎర్ర సముద్రంలో చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎలా దాడి చేశారు, ఏం ఆయుధాలు ఉపయోగించారు, ఎలా ఆ నౌకను ధ్వంసం చేశారు అనేది మనం క్లియర్గా చూస్తున్నాం. సినిమాటిక్ విధానంలో ఒక రకంగా చెప్పాలంటే సినిమా పక్కీలో జరిగింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి దాడి కూడా మనం చూసాం. ఒక భారీ నౌకను వారు ధ్వంసం చేశారు. ఇలాగే రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లు ఉపయోగించేసి చిన్న చిన్న బోట్లలో వచ్చి పెద్ద పెద్ద నౌకల్ని ధ్వంసం చేస్తున్నారు, వ్యాపార నౌకల్ని. ఈ నేపథ్యంలో ఈరోజు మరొక నౌక ఇలాగే ధ్వంసమైంది, పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కోట్ల విలువ చేసేటువంటి 100 కోట్ల విలువ చేసేటువంటి సరుకు పూర్తిగా నీటి మట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మ్యాజిక్ సీ షిప్ అనే షిప్ పైన వీరు దాడి చేశారు. ప్రధానంగా చూసినట్లయితే లైబీరియాకు సంబంధించినటువంటి షిప్గా ఇది తెలుస్తోంది. గ్రీక్ యాజమాన్యంలోని బల్క్ క్యారియర్ దీని యాజమాన్యంగా తెలుస్తోంది. ఈ నౌక నుంచి టర్కీకి ఎరువులు, ఇనుము తీసుకెళ్తున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. సూయజ్ కాలువ వైపు, ఉత్తరం వైపుగా వెళ్తున్నప్పుడు ఈ అటాక్ చేశారు. మొత్తం 22 మంది సిబ్బంది ఇందులో ఉన్నారు. ప్రధానంగా డ్రోన్లు, క్షిపణులు, అలాగే రాకెట్ లాంచర్స్ ఈ దాడిలో ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని చిన్న చిన్న ఆయుధాలు అంటే లైక్ పిస్టల్స్ లాంటివి కూడా యూజ్ చేశారు. గన్స్ కూడా AK-47 అండ్ పిస్టల్స్. కొన్ని గంటల పాటు ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం, టాప్ యాంగిల్లో మనం చూస్తున్నాం దాడి ఎలా జరిగింది అనే దానికి సంబంధించి. ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్నటువంటి నౌకలో భారీగా మనం చూస్తున్నాం పేలుడు సంభవించడం, పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడం, ఆ పేలుడు ధాటికి వచ్చినటువంటి విధ్వంసాన్ని మనం చూస్తున్నాం. సినిమాలో జరిగినంత అద్భుతమైన సన్నివేశాల్లాగా అక్కడ జరిగినటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఒక భారీ పేలుడు, అలాగే చిన్న చిన్న బోట్లలో వచ్చి, సహజంగా ఈ నౌకలకి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉండదు. ఈ నేపథ్యంలోనే హౌతీలకి ఇది కొంతవరకు ఈజీ అవుతుంది. కొంతమంది సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా, ఒక 20 మందో 30 మందో సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా అక్కడ హౌతీల దగ్గర ఉండేటువంటి రాకెట్ లాంచర్స్ లేదంటే గ్రెనేడ్ లాంచర్స్ను వారు తమ తుపాకులతో ఎదుర్కోలేని పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో రిపీటెడ్గా జరుగుతున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఎర్ర సముద్రం మీద హౌతీల యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి ఆధిపత్య స్థాయిని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలంటే, మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికాకి, ఇజ్రాయెల్కి సైతం వారు బెదిరింపులు పంపారంటే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ గనక తమ వైపు ఏ అమెరికా షిప్ వచ్చినా సరే, యుద్ధ నౌకలు అమెరికాకి సంబంధించిందైనా సరే, ఇజ్రాయెల్కి సంబంధించిందైనా సరే, యుద్ధ నౌకలు వస్తే మేము పేల్చేస్తాం. సాధారణ వ్యాపారాలకు ఉపయోగించేటువంటి నౌకలు, గూడ్స్ క్యారియర్స్ని పేల్చేశారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ అమెరికా లాంటి అగ్రదేశాలకు సంబంధించిన యుద్ధ నౌకల్ని, వరల్డ్లోనే టాప్ టెక్నాలజీ కలిగి ఉండి, బలమైనటువంటి రాడార్ సిస్టమ్ని కలిగి ఉండి, అత్యంత సెక్యూరిటీ ఉండి, బలమైనటువంటి షిప్లు, పెద్ద పెద్ద సునామీలు లేదంటే ప్రకృతి విపత్తులను సైతం తట్టుకొని నిలబడగలిగి, శత్రువుల యొక్క దాడుల్ని, బాంబులు అలాంటి వాటిని కూడా తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఆ యుద్ధ నౌకల్ని సైతం మేము డెస్ట్రాయ్ చేస్తామని చెప్పగలిగారంటే ఏ స్థాయిలో వారి ఆధిపత్యం అక్కడ కొనసాగుతుందో మనం చూడొచ్చు. మరొకసారి హౌతీల యొక్క వరుస ఈ దుర్మార్గాలు చూస్తూనే ఉన్నాం, వరుసగా జరుగుతున్నటువంటి దాడులు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ క్యారియర్స్, గూడ్స్ క్యారియర్స్ మీద ఎక్కువగా ఏవైతే సరుకులు రవాణా చేసేటువంటి పెద్ద పెద్ద షిప్లు ఉంటాయో వాటి మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ షిప్పుల్లో ఎలాగో ఖచ్చితంగా తక్కువ సెక్యూరిటీ ఉండడం ఒక కారణం అయితే, ఎర్ర సముద్రంలో డీప్ సీలో ఉన్న తర్వాత, చాలా లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే సెక్యూరిటీ అలర్ట్ కూడా చాలా కష్టం అవుతుంది. ఒకవేళ హౌతీలు దాడి చేస్తున్నారని వీళ్ళకి అర్థమైనా సరే,
ఆ సెక్యూరిటీ అలర్ట్ ఇచ్చి మళ్ళీ తిరిగి అక్కడికి మిగతా సైన్యమో లేదంటే సపోర్టుగా బలగాలు చేరుకునేసరికి చాలా సమయం గడిచిపోతుంది. ఈలోపు హౌతీలు తమ పని కానిచేస్తున్నారు. మనం చూస్తున్నాం ఒక భారీ నౌక ఎలా మునిగిపోతుందో చూస్తున్నాం. ఒక పేపర్ బోట్ లాగా ఎంత ఈజీగా వాళ్ళు కూల్చేయగలిగారో మనం చూస్తున్నాం. పూర్తిగా ప్రాంతం అంతా కూడా అక్కడ జరిగినటువంటి అలజడి మనం చూస్తున్నాం. సముద్రంలో జరిగినటువంటి అలజడిని మనం చూడవచ్చు. ఒక్కసారిగా వాళ్ళు రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్ లాంచర్స్తో అక్కడ ఆ షిప్ మీదకి లాంచ్ చేయడం, ఒకేసారి అవన్నీ పేలిపోవడం, ఆ సెక్యూరిటీ సిబ్బందిని అందరినీ కూడా వాళ్ళు చంపేయడం మనం ఇవన్నీ చూస్తున్నాం. 22 మంది సిబ్బంది అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. వారందరి మీద కూడా అటాక్ చేసేసి ఆ షిప్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని ఆ షిప్లో బాంబ్స్ ఫిక్స్ చేసి పూర్తిగా ఒకేసారి బ్లాస్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసి ఆ షిప్ అంతా పూర్తిగా నీట మునిగేలా చేశారు. 100 కోట్ల ఆస్తి నష్టం మనం చూస్తూనే ఉన్నాం. లైబీరియాకు చెందినటువంటి షిప్గా ఇది తెలుస్తుంది. మొన్న ఒక 2 రోజుల క్రితం కూడా ఇలాంటి ఒక కార్గో షిప్నే వీళ్ళు ధ్వంసం చేశారు. ఆ షిప్ దేనికి సంబంధించింది అనేది ఇంకా పూర్తిగా వివరాలు తెలియనప్పటికీ కూడా కోట్ల నష్టం, 100 కోట్ల నష్టాన్ని మనం చూస్తున్నాం. రెడ్ సీ మీద హౌతీల యొక్క ఆధిపత్యాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళ డామినేషన్ని మనం క్లియర్గా చూడొచ్చు. షిప్లోకి ఇక పూర్తిగా బ్లాస్ట్ అయిపోయి లోపలికి వాటర్ చేరి లోపల అగ్ని ప్రమాదం జరగడంతో కూడా ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ నౌక అయినటువంటి సఫా బ్రీజ్ ద్వారా అక్కడ కొంతమంది సిబ్బందిని రక్షించినట్లుగా తెలుస్తుంది. యూరోపియన్ యూనియన్ యాంటీ పైరసీ పెట్రోల్ ఆపరేషన్ అట్లాంటా అండ్ అలాగే యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వంటి సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి ఈ షిప్పులకి రక్షణ కార్యకలాపాలకి సంబంధించినటువంటి పనులను వాళ్ళు చక్కదిద్దుతూ ఉంటారు, వాళ్లే చూసుకుంటూ ఉంటారు. హౌతీల మిలిటరీ ప్రతినిధి బ్రిగ్ జనరల్ హాహియా సారీ ఈ దాడికి తామే బాధ్యత వహించామంటూ కూడా ఇప్పటికే క్లెయిమ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది అఫీషియల్గా. ఇది గతంలో ఇజ్రాయెల్ పోర్టుల్లో ఆగినటువంటి నౌకని అయితే తమ నిబంధనలను ఉల్లంఘించిందని హౌతీలు పేర్కొంటున్నారు. హౌతీలు కొన్ని రూల్స్ని సెట్ చేశారు. రెడ్ సీలో ఒకవేళ మీరు వ్యాపారం చేసుకోవాలన్నా, మీ నౌకలు వెళ్లాలన్నా సరే మా రూల్స్కి కట్టుబడి ఉండాల్సిందే అంటూ కొన్ని రూల్స్ని వాళ్ళు సెట్ చేశారు. ఆ రూల్స్ మీరినందుకే మేము ఈ పని చేశాము అంటూ హౌతీల మిలిటరీ ప్రతినిధి జనరల్ యాహ్యా సరీ ఇప్పటికే ఒక ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది. అఫీషియల్గా హౌతీలు అనౌన్స్ చేశారు, మేమే ఈ షిప్ని కూలగొట్టాము అంటూ. అలాగే వాళ్ళ రూల్స్ని ఫాలో అవ్వనందుకే మేము ఈ షిప్ను పూర్తిగా బ్లాస్ట్ చేసేసాం, నాశనం చేసామంటూ వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే హౌతీలు అసలు ఈ విజువల్స్ రిలీజ్ చేసింది, అలాగే దీనికి సంబంధించి న్యూస్ బయటికి రిలీజ్ చేసింది అంతా కూడా హౌతీలే. అంటే ప్రాపర్గా సినిమా ఫక్కీలో వాళ్ళు చేస్తున్నటువంటి దాడిని షూట్ చేసి పూర్తిగా కెమెరాలో షూట్ చేసి డ్రోన్స్ ఉపయోగించి మరి ఆ కెమెరాలో షూట్ చేయడాన్ని మనం చూడొచ్చు. డ్రోన్ షాట్స్ మనం చూస్తున్నాం. టాప్ యాంగిల్లో హౌతీల షిప్ మీద ఉన్నప్పుడు ఆ షిప్ని వారు పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత టాప్ యాంగిల్ విజువల్స్ మనం చూస్తున్నాం. సినిమాల్లో కంటే అద్భుతమైనటువంటి విజువల్స్ వాళ్ళు చేయగలుగుతున్నారు హౌతీలు సముద్రంలో. అంతకంటే యాక్షన్ సీన్స్కి సినిమాల్లో మించినటువంటి యాక్షన్ సీన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం మీద హౌతీల ఆధిపత్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రపంచానికి చాటి చెప్పుకుంటున్నారు, రెడ్ సీ మాది, మా స్వాధీనంలో ఉంది, మేము చెప్పినటువంటి రూల్స్ ఫాలో అయితేనే మీరు వ్యాపారం చేసుకోగలుగుతారు అంటూ హౌతీలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. షిప్ని వాళ్ళు ధ్వంసం చేసిన విషయాన్ని వాళ్లే చెప్పారు, దానికి సంబంధించిన విజువల్స్ని కూడా వాళ్లే రిలీజ్ చేశారు. ఇంకా మనం చూస్తున్నాం, ఆ మ్యాప్లో కూడా చూడొచ్చు హౌతీలకు సంబంధించి ప్రాపర్ గ్రిప్ ఎక్కడుందో మనం చూస్తున్నాం మ్యాప్లో. ఖచ్చితంగా షిప్లు వెళ్లాల్సినటువంటి మార్గానికి హౌతీలు కరెక్ట్గా ఎలా కట్ట వేయగలుగుతున్నారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. 11:25 అక్కడ అటాక్ జరిగిందనేది కూడా తెలుస్తోంది. మ్యాజిక్ సీస్ వెళ్తున్నటువంటి మార్గాన్ని మనం చూడొచ్చు. ఆ గ్రీన్ యారో ఉన్నటువంటి మార్గం మనం చూస్తున్నాం. మరోవైపు అటాక్ జరిగినటువంటి పాయింట్ కరెక్ట్గా రెడ్ పాయింట్ని మనం క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు. ఎక్కడ ఈ అటాక్ జరిగింది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రైట్ ఈ హోదేష్ అనేటువంటి ఒక పోర్టుకి దగ్గరలో ఈ అటాక్ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ దాడి తర్వాత, వరుస దాడుల తర్వాత, ఇవాళ జరిగినటువంటి దాడి, 2 రోజుల క్రితం జరిగినటువంటి దాడి తర్వాత అసలు రెడ్ సీలో వాణిజ్య షిప్పింగ్ భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
అమెరికా లాంటి దేశాలనే, ఇజ్రాయిల్ లాంటి దేశాలనే మీ యుద్ధ క్యారియర్లు ఏవైతే ఉంటాయి, యుద్ధ షిప్లు ఏవైతే ఉంటాయి, యుద్ధ నౌకలు, వాటినే మేము పేల్చేస్తామని చెప్పారు. అలాంటిది ఈ వాణిజ్య షిప్ల పని ఎంత అనేది మనం ఒకసారి అర్థం చేసుకునే మీద ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ దాడి జరిగినటువంటి కొద్దిసేపటికే ఇజ్రాయెల్ హౌతీ నియంత్రిత యెమెన్ ప్రాంతాలపై వైమానిక దాడులు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఒక పక్క ఖచ్చితంగా ఇజ్రాయెల్కి, మరోవైపు హౌతీలకి మరొకసారి యుద్ధం ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. క్లియర్గా హౌతీలను కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే అమెరికాతో కూడా ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ దాడి జరిగినటువంటి కొద్దిసేపటికే ప్రతీకార దాడిగా ఇజ్రాయెల్ హౌతీ నియంత్రిత యెమెన్కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే హౌతీల ఆధీనంలో ఉన్నాయో వాటి మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ హౌతీలు యెమెన్కి చెందినటువంటి షియా ఇస్లామిక్ రాజకీయ సైనిక సంస్థ, అందరికీ తెలిసిన విషయమే. వీరు యెమెన్లో అధిక స్వయం ప్రతిపత్తి, రాజకీయ అధికారం కోసం పోరాడుతున్నారు. ప్రధానంగా యెమెన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పుడు మరొకసారి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఈసారి దేశాలతో కాదు, హౌతీలతో ఇజ్రాయిల్ యుద్ధం చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో ఈ మధ్య కూడా చర్చించారు. ఇరాన్తో యుద్ధం జరిగిన తర్వాత కూడా అమెరికాతో హౌతీలకు సంబంధించి చర్చ జరిగింది. వీళ్ళ బెడద నుంచి ఎలా బయటపడాలి, వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఎలా దెబ్బ కొట్టాలి, ఎర్ర సముద్రాన్ని తిరిగి ఎలా స్వాధీనం చేసుకోవాలి, ఈ యుద్ధ నౌకల నష్టాన్ని ఎలా నివారించాలి, యుద్ధ నౌకలు కానీ లేదంటే మరోవైపు ఈ పారిశ్రామిక నౌకల యొక్క, వ్యాపార నౌకల యొక్క రక్షణ కోసం ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ అలాగే ఈ ఎర్ర సముద్రం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా దీనికి సంబంధించి చర్చిస్తున్నాయి. అమెరికా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, మున్ముందు యుద్ధ వాతావరణం మరొకసారి హౌతీలతో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగే అవకాశం కనిపిస్తుందా అనేది కీలకమైన అంశం. ఎందుకంటే ఎప్పుడైతే హౌతీలు ఈ నౌకను కూల్చివేశారో మరి ఆ తర్వాత కొద్దిసేపటికి హౌతీలకు చెందినటువంటి యెమెన్ ప్రాంతాల మీద, యెమెన్లో హౌతీల ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల మీద దాడి చేసి హౌతీల యొక్క స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో మరొకసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ హౌతీల ఆధిపత్యం క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి వరుస ప్రకటనలు మనం చూస్తూనే ఉన్నాం. మిలిటరీ ప్రతినిధి, హౌతీలకు సంబంధించినటువంటి మిలిటరీ ప్రతినిధి జనరల్ యాహ్యా సరీ దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన చేశారు. మొన్న ఒక పెద్ద ఇలాంటి ఒక నౌకనే ధ్వంసం చేసినటువంటి తీరు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా సముద్రం మధ్యలో, ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి షిప్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ దాడినంతటినీ కూడా కెమెరాలతో, వాళ్ళకు ఉన్నటువంటి ఈ హెల్మెట్స్కి ఉపయోగించేటువంటి కెమెరాలు అలాగే డ్రోన్ కెమెరాస్తో చిత్రీకరించి బయటికి రిలీజ్ చేసింది హౌతీ. ఇది ఒక రకమైన మైండ్ గేమ్గా చెప్పుకోవచ్చు. అంటే మా దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, మా జోలొస్తే మీకు ఇలాంటి గతే పడుతుంది అనేది చెప్పుకోవడం ఒకటైతే, రెండోది ఇది మాది, మాతో పెట్టుకుంటే ఇలాంటి రిజల్టే ఉంటుంది, మా రూల్స్ని కనుక మీరు అధిగమించినట్లయితే, మా మాట వినకుండా మా వైపు మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలే ఉంటాయని ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ఎర్ర సముద్రం ద్వారా తమ నౌకలను తీసుకువెళ్ళేటువంటి దేశాలకు, వాణిజ్యం చేసుకునేటువంటి దేశాలకు ఇదొక హెచ్చరిక. మా ఆధిపత్యం కొనసాగుతోంది ఇక్కడ అని చెప్పడం హౌతీల యొక్క ఉద్దేశంగా ఇక్కడ కనిపిస్తోంది. అందుకే వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు. విజువల్స్ కెమెరాలో రికార్డ్ చేసి మరి రిలీజ్ చేయడం, తర్వాత ప్రకటించుకున్నటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ విజువల్స్ ఒక్కసారి క్లియర్గా చూద్దాం. يا رب الله أكبر.
షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.